పెదవి విరుపు మొదలైందా అని రేవంత్ రెడ్డి పాలన గురించి ఏబిఎన్ఆర్కే ఒక సంచలనమైన అనాలిసిస్ చేయడం జరిగింది కొత్త పలుకులో. సో అప్పుడప్పుడు మంచి మంచి ఆనిముత్యాలు రాస్తూ ఉంటాడు. నేను గతంలో కూడా చెప్పిన, అప్పుడప్పుడేమో దిగజారు రాస్తూ ఉంటాడు, అప్పుడేమో మంచి ఆనిముత్యాలు రాస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఇది ప్రజల కోణంలో రాసిండా లేకపోతే ఆయన ఇంటెన్షన్ ఇంకేమైనా బ్యాక్లో ఇంకేమైనా ఇంటెన్షన్ ఉందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెదవిరుపు మొదలైంది. నిజానికి కేసీఆర్ పాలన నుంచి వారసత్వంగా రేవంత్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చతికిల పడడం, పాలన వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం ఇందులో ప్రధానమైనవి. మంత్రుల్లో జవాబుదారీతనం లోపించడం, ఇప్పుడు అదనం. సో 100% మంత్రుల్లో కూడా మీరు రాసి పెట్టుకోండి, మెయిన్ మంత్రివర్గమే ప్రధానంగా రేవంత్ రెడ్డికి అడ్డంకిగా మారింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా, వందలాది మంది కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ పైన కన్నేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ కుటుంబం చేసిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్నారు. దాంతోపాటు మంత్రులు కూడా అసలు జవాబుదారీతనం లేకుండా, కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోకుండా ఈరోజు పాలన చేస్తున్న విషయం కనబడతా ఉంది. సో చాలా దుర్మార్గమైనటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. కేసీఆర్ పాలన పోయి రేవంత్ రెడ్డి పాలన వచ్చిందిరాబాయి అనుకుంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. సో దయచేసి నేను తెలంగాణ ప్రజానీకాన్ని కూడా కోరేది ఒకటే, పెనంలో నుంచి పొయ్యిలో పడ్డది వాస్తవం, కానీ మళ్ళీ పోయి పెనంలో పడితే ఈ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలుగాక తప్పదు. దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని చెప్పేసి కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాను. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెదవిరుపు మొదలైంది. పెదవిరుపు కాదు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. సో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్న ప్రభుత్వంపై రేవంత్కు పూర్తి పట్టు చిక్కలేదు. మంత్రులు తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. సీఎం స్వయంగా పట్టించుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయత్నంలో డైరెక్షన్ లోపిస్తుంది, అధికారులు కూడా యాంత్రికంగా లోపిస్తున్నారు. సో ఎప్పుడైతే నాయకులు, రాసి పెట్టుకోండి, నాయకులు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటారో, నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల కోణంలో పనిచేయాలనుకుంటారో, అధికారులు కూడా వాళ్ళ బాటలు నడుస్తారు. మంత్రులు ఎప్పుడైతే దారి తప్పుతారో అధికారులు మాకేంది అన్నట్టు వ్యవహరిస్తారు. ఇది జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితే. సో ఇక్కడ ఏం జరుగుతోంది, తమకేమీ పట్టినట్టుగా మంత్రులు వ్యవహరిస్తున్నారు, సీఎం కూడా అదే పరిస్థితి కనబడుతోంది, కలెక్టర్లు మాట వినే పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఒక వెలుగుమట్ లాంటి ఎంత పెద్ద ఘటన జరిగితే కనీసం సీఎంకు తెలియకుండా జరిగింది అంటే ఎట్లా అమ్ముతాం? 3 మంత్రులు భూబకాసురులాగా కలెక్టర్ను వాళ్ళ అదుపులో పెట్టుకొని ఈరోజు వెలుగుమట్లో గన్ని ఇండ్లు కూల్చేసిరు, మళ్ళీ తర్వాత తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. వెలుగుమట్లో ఒకటి అంశం చాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడానికి. సో చాలా దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది. ఆర్టీ సమ్మె విషయమే తీసుకుందాం. సమ్మెకు పిలిపించిన జేఎస్ నేతలకు ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ వారిని పట్టించుకున్న వారే లేకపోవడంతో సమ్మెకు పిలిపివ్వాల్సినటువంటి పరిస్థితి. సమ్మె ప్రారంభమైన రోజే శంకర్ గౌడ్ అనేటువంటి డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో పరిస్థితులు ఉధృతంగా మారాయి. గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు. 100% ఇది వాస్తవం. ఎందుకంటే ఈ సమ్మెకు ముందే చర్చలకు పిలిచి, మంత్రి స్వయాన చర్చలకు పిలిచి గివి మేము చేస్తాం, గివి చేయమంటే ఈరోజు 31 డిమాండ్లు ఒప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దానిలో ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వాలు విలీనమైనటువంటి డిమాండ్ ఒప్పుకుంటే మిగతా సమస్యలను మెల్లమెల్ల పరిష్కరించాలని చెప్తే అయిపోతుండే. కానీ గోటితో పోయేదాన్ని గుడ్డలా తెచ్చుకొని ఇమీడియట్గా ఆ పాపం అమరుడు చనిపోయిన గంటల్లోనే ఈరోజు ఆర్టీసీ మొత్తం వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చే ప్రయత్నం చేశారు. ఇంత దారుణంగా దిగజాల్సిన అవసరం ఏంటి? సో ఉద్యోగులు కార్మిక సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగితే ఎలా? ఆర్థికంగా భారం పడిన సమస్యలు కూడా పరిష్కారం నొచ్చుకోవడంతో ఉద్యోగుల అసంతృప్తి పెరిగిపోతుంది. రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పెరిగిపోతున్నాయి. పెన్షన్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. రేవంత్ కూడా కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలని అనుకుంటున్నారో ముందుగా ఇతరులతో పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నది మంత్రులు అధికారులతో పంచుకున్నారు. సమయ పాలన విషయంలో సీఎంపై ఫిర్యాదులున్నాయి. సందర్శకులను పార్టీ నేతల్ని కలుసుకొని కారణంగా గతంలో చంద్రబాబు కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. సీఎంలు బిజీగానే ఉంటారు, అలాగని కలవాల్సినటువంటి వాళ్లను కలవలేనంత తీరిక లేకుండా ఉండరు కదా అంటూ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి ఏకీపారేసిన ఎవరు ఏబిఎన్ఆర్కే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుగుణంగా పథకాలు పునఃసమీక్షించుకోవాలి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా పథకాలు ఉండాలి. అలా కాకుండా ఏ వర్గానికి సంతృప్తి ఇవ్వని విధంగా పథకాల్లో అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పలేం. అయితే పెదవి విరుపు ఇప్పుడే మొదలైందా? అది వ్యతిరేకతగా మారకముందే విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టాలంటూ సజెషన్ చేస్తున్నాడు. ఎంత దారుణంగా ఉందంటే మీరు రాసి పెట్టుకోండి. అసలు
ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏతుందో 100% ప్రభుత్వ వ్యతిరేకత డ్యామేజ్ కూడా కనీసం ఆ వ్యతిరేకత కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఈరోజు పరిస్థితి ఉన్నది. ప్రజలు ఆ విధంగా చాలా సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్గా తిట్టుకుంటున్న విషయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ ఏమంటారు, అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలైనా కేసీఆర్ ఇంతవరకు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడలేదు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫాల్తు హామీలను నమ్మి ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని భావిస్తున్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాను చేసినట్టు తప్పులు గుర్తించి సరిచేసుకోవడానికి సిద్ధపడడం లేదు. సొంత బిడ్డ కవిత ఇప్పుడు ఆయనకు పంట కింద రాయిలా మారారు. తండ్రిని సోదరుని ఢీకట్టబోతున్నారు. కవిత నిర్ణయం సాహసోపేతమైన దుస్సాహసంగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలంటూ చూస్తూ ఉన్నాం. సో కాలమే నిర్ణయిస్తుంది, నో డౌట్ అన్న. దానిలో వెనకాల చాలా రకాల ప్రయత్నాలు ఉన్నాయి. అవన్నీ కూడా అది ఎంతవరకు ముందు పోతో ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి కొంత డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్న భావన ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పనితీరును గమనిస్తే అదే భావన కలుగుతుంది. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరిలోనూ ఏదో తెలియని వెలితి, అసంతృప్తి ఇప్పుడు అదనంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే ప్రజల్లో సంతృప్తి ఏర్పడకుండా ఉంటుందా అంటే అదే జరుగుతున్నట్టు కనబడతా ఉంది. శంకర్ గౌడ్ ఆత్మహత్యతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చొరవతో ఈ అంశంపై చర్చ జరిగింది. చివరకు ముఖ్యమంత్రి మళ్లీ చొరవ తీసుకొని కార్మిక నాయకులతో చర్చలకు మంత్రుల బృందాన్ని నియమించారు. ఈ బృందం శుక్రవారం నాడు జేసీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించి వాటి సంబంధించిన సమస్యలను కూడా సాల్వ్ చేసింది. అప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చలు చెప్పే ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి అంశాలు చర్చించాలనుకున్న వారికి తగిన సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కలవాలనుకున్న వారికి కేసీఆర్ హయాంలో వలె ఇప్పుడు గగనం అవుతుందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. సో మళ్ళీ అధికారులు రావాలంటే ఏం చేయాలి, ఏ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి వంటి అంశాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. ఇప్పటి ఆర్థిక పరిస్థితిలో అందరికీ అన్ని ఇవ్వడం అసాధ్యం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా సమీక్షించి చేయగలవి చేసి చేయగలవి ఏవి, చేయలేనివి ఏవి అనే విషయంలో ప్రభుత్వం ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. పరిస్థితుల ప్రజలకు వివరించి చిత్తశుద్ధితో చేయగలిగినవి చేస్తే ప్రజలు అర్థం చేసుకొని సహకరిస్తారంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి పరిపాలన అవగాహన లేదు. పరిపాలన అవగాహన లేనటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల వ్యవస్థలన్నీ కూడా చిందరవందరైపోయినాయి. వ్యవస్థలన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి మొదలు పెట్టుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రకరకాల డిపార్ట్మెంట్లు, సెక్రటరియట్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కానీ తీసుకోండి, ఏ దాని మీద ఎవరికి కూడా పట్టులేని పరిస్థితి కనబడతా ఉంది. ఇది కారణం ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా గడ్డుగా తయారైపోయింది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది. రాష్ట్రం యొక్క పరిపాలన సరిగా లేకపోవడం వల్ల కలెక్టర్లు కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఆఖరికి స్పెషల్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ ఇదే పొజిషన్లో లేకుండా పోయింది. సో ఎందుకు, పరిపాలన అనుభవం ఉంటేనేమో బాగుండు, పరిపాలన అనుభవం లేదు కాబట్టి ఇబ్బడిగా ఏది పడితే అది చేస్తామనే కోణంలో మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో అవి ఆచరణ సాధ్యమయ్యేటువంటి హామీలు కావు. 100% ఆచరణ సాధ్యమయ్యే హామీలు కావు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకా రేవంత్ రెడ్డి మారకపోతే అలా డ్యామేజ్ జరిగిపోయింది. డ్యామేజ్ కంట్రోల్ అయితే అవడం లేదు. ఆ 100% ప్రజల్లో అయితే 80%. ఎందుకంటే కోర్ ఏవైతే పాలసీలు ఉన్నాయో, ఈవెన్ ఇప్పుడు రైతు బంధు విషయం తీసుకున్నట్లయితే ఎంత దారుణంగా నిర్ణయం అయిపోతుందో మనం చూస్తాం. రైతు బంధుని ఎత్తేసేట ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. ఈవెన్ పెన్షన్ల విషయం తీసుకున్నా కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి తీసుకున్నా కానీ, ఆరోగ్యశ్రీ తీసుకున్నా కానీ, మీరు ఏ పథకమైనా తీసుకోండి, అన్ని పథకాల్లో కూడా ఇవే లోపాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా హైడ్రా తీసుకుంటే పేద ప్రజల ఇళ్లను మాత్రమే గురుస్తూ బడాబాబులను రక్షిస్తూ ఉన్నది కమిషన్లు తీసుకొని. వెలుగుమట్లో కూడా అదే పరిస్థితి, కబ్జాలు. వెలుగుమట్ల పరిస్థితి చూసినట్లయితే అదే పరిస్థితి కనబడుతుంది. లా అండ్ ఆర్డర్ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ, హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది, కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు. వాటిని ఆయన గుప్పిట్లో పెట్టుకొని అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే విర్రవీగుతూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్న విషయం కనబడతా ఉంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి ఆగమాగం చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏబిఎన్ఆర్కే చెప్పాల్సిన విషయం ఏంది? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన నడుస్తుందా, రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా, లేకపోతే చంద్రబాబు ముసుగులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా అడగాలి. ఎందుకు అడగలేకపోతున్నాడు? ఎందుకంటే నువ్వు అంతా వీళ్ళిద్దరికి అనుసంధానకర్త అయినే. చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి అనుసంధానకర్త ఈయననే. సో అందుకే దాని గురించి రాయాలి. తెలంగాణలో చంద్రబాబు పాలన నడుస్తుందా
లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా అనేది రాస్తే బాగుండేది. ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ ఉండేదేమో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, పక్క రాష్ట్రం ఏమో బీజేపీ కూటమి ఉన్నటువంటి అయితే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుంది. సో ఈ రెండు విరుద్ధ భావజాలన్నటువంటి పార్టీలు. సో ఇప్పుడు విరుద్ధ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కలిసి పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ రేవంత్ ఏమో మోడీకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు, ఇటు మోడీకి ఏజెంట్గా పనిచేస్తూనే చంద్రబాబుకు సహకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు పాలన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మంత్రులు రేవంత్ రెడ్డి అట్లా తయారైపోయాడు. ఆయనేమో మోడీకి దగ్గరగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడుకు శిష్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. లేకపోతే అక్రమ కేసులు పెట్టి హైదరాబాద్కి వచ్చి తెలంగాణ ప్రజల్ని అరెస్ట్ చేసేది థర్డ్ డిగ్రీ ఎక్కడిది? లోకేష్ అంటే లోకేష్ రాజ్యాంగం అంట, ఏదో ఎర్రి బుక్ రాజ్యాంగం అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఎక్కడిది? ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి పరిస్థితి అట్లా ఉన్నది. మంత్రులు ఎవరి శాఖల వాడు ఎంత పడితే అంత దోసుకునే తిరిగా కనబడుతుంది. కనీసం ప్రజలకు మంచి చేద్దాం సోయి కూడా లేదు, ఎవ్వరికి లేదు. అందరు దొందే. పొన్నం ప్రభాకర్, సీతక్క మొదలుకుంటే పొంగులేటి, బట్టి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అందరు దొంగనే. ప్రతి ఒక్కరు దొంగలు తయారయ్యారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా టైం ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేమో గ్రామాలకు పోలే పరిస్థితి కనబడుతుంది. ఇక కార్పొరేషన్ల పరిస్థితికి మన అధోగతి, అది మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో పరిస్థితి ఎట్లా తయారైంది అంటే 100% రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన అనేది ఇప్పట్లో అసలు డ్యామేజ్ ఏదైతుందో, ప్రభుత్వ వ్యతిరేకత ఉందో అది కంట్రోల్ చేయని పరిస్థితిలో ఉంది. 100% ప్రత్యామ్నాయం అయితే చూస్తున్నారు ప్రజలు. అది బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తారా, లేకపోతే బీజేపీ వైపు చూస్తారా, లేకపోతే ఇంకో పార్టీ వైపు చూస్తారా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొనైతే చాలా స్పష్టంగా ఉన్నట్టయితే కనబడతా ఉంది.